నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సో మనం ప్రస్తుతం మక్తల్ నియోజకవర్గంలో ఉన్నాం. మక్తల్ నియోజకవర్గంలోని సంగెంబండ అనే గ్రామంలో ఉన్నాం. సో ఏదైతే ఇక్కడ సంగెంబండ గ్రామంలో చూసుకుంటే ఇక్కడ సంగెంబండ రిజర్వాయర్ అని ఉంది. ఆ సంగెంబండ రిజర్వాయర్లో కొంతమంది అంటే ఇక్కడ ఉన్న ప్రజలకి స్థానిక ఉన్న ప్రజలకి ఇల్లులు కానీ పొలాలు కానీ నష్టపోయి గత ప్రభుత్వం డబ్బులు సహాయం చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో ఎట్లాంటి న్యాయం జరగలేదు, ఇప్పటి వరకు వాళ్ళకి డబ్బులు కూడా పడలేదని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ మహబూబ్ నగర్ నుండి పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈ సంగెంబండ రిజర్వాయర్ని వీక్షించడం జరిగింది. సో వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా ఇప్పించడం జరిగిందని చెప్పేసి ఇక్కడున్న గ్రామ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి గ్రామ సర్పంచ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తేని. నమస్తే. సో ఏందన్న ఇక్కడ ఈ సంగెంబండ రిజర్వాయర్ది ప్రాబ్లం ఏంటి, అసలు ఎప్పటి నుండి ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం? దాదాపు 18 ఏళ్ల నిరీక్షణకు తెరలేపినటువంటి ముందుగా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యంగా మన సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానతులు వంశీచంద్ర కాబోయే పార్లమెంట్ అభ్యర్థి, కాబోయే ఎంపీ కూడా మా మనసులో మా గ్రామం తరఫుకెళ్ళి ఆయనకు మరియు మా ఎమ్మెల్యే గారు వాకిటి శ్రీహరణ గారికి, మా గ్రామ పెద్దలు R&R కమిటీ గారు బాలకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, బాలరెడ్డి, గైనోల గోపాల్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు, సంగమండ గ్రామం తరఫుకెళ్ళి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవి దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ కొరకు ఈరోజు తెర దించి మాకంటూ ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసిన మన వంశీచంద్రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వ పాలనలో, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కనీసం అడిగే హక్కు కూడా లేనటువంటి పాలన అప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని హామీలతో పాటు కూడా ఫస్ట్ మాకు దాదాపు తెలిసి ఇది ఫస్ట్ అనుకుంటా, మాకు ఈ పునరావాస గ్రామానికి ఫస్ట్ పేమెంట్ చేసినని అనుకుంటున్నా. చాలా మంచిగా చేశారు, అందరూ కూడా చాలా మంచిగా ఉన్నాం, సంతోషం వ్యక్తపరుస్తున్నాం. అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఏదైతే 10 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా సో అంటే ఎట్లాంటి సాయం జరగలేదు అన్నట్టు, ఎట్లా అన్నట్టు సహాయం అంటే ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు మేము దాదాపు ఒక 50% భూములు కోల్పోయి డ్యామ్కు కింది గ్రామాలకు నీరు అంతా అని చెప్పి ప్రాణదాతలమై భూములు కోల్పోయినాం మేము. కనీసం కింద 12 గ్రామాలు, కొన్ని గ్రామాలు బతామని మేము భూములు కోల్పోయి తక్కువ ధరకి ఇచ్చి మాకు వచ్చే డబ్బులు 18 ఏళ్ళ కింద దాదాపు నాకు 74,000 18 ఏళ్ల కింద లిస్ట్ అవుట్ చేశారు. అదే 74 అప్పుడు ఇచ్చితే మాకు ఈరోజు 10 ఎకరాల భూమి అప్పుడు కొనేవాళ్ళం. ఆ డబ్బులు ఇప్పుడు వస్తున్నాయి. అంటే దీనికి అప్పుడు గత పాలకులు నిర్లక్ష్య వైఖరి వల్లనే డబ్బులు అందలేకపోయినాయి మాకు. సో మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కానీ మీ కాబోయే ఎంపీ అభ్యర్థి కానీ వచ్చి నిన్న మీ సంగెంబండ రిజర్వాయర్ని చూడడం జరిగింది, మీ సమస్యలు తెలుసుకొని మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాని పరిష్కారం కూడా జరిగింది అంటున్నారు. మీరు 2 రోజులలో జరిగిపోయింది అంటున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? చాలా సంతోషంగా అండి. నేను ఒక్కరే కాదు, ప్రతి గ్రామస్తులు మొత్తం కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా మొన్న వంశీచంద్రెడ్డి 4 రోజుల కింద డ్యామ్ మీదకి వచ్చారు. మేము ప్రత్యేక ఆహ్వానంగా కూడా తీసుకొచ్చినాం. ఎందుకంటే ఊరు నుంచి వచ్చేటప్పుడు నేను ఒకటే మాట అన్న, శాల్వాలు కప్పినాం మొత్తం. అన్న దాదాపు 15 శాల్వాలు కప్పితే అన్న కూడా అన్న శాల్వాలు మీకు బరువుగా వేస్తున్నాము, ఆ బరువు ఎప్పుడు దించుకుంటారో మాకైతే ఏదైనా చేయాలంటే మీరు చెప్పాను, మాటల్లో చేసి చూపిస్తాడు. పోయిన 3 రోజుల్లో అమౌంట్ పడ్డామంటే నిజంగా అంటే అసలు మేము 3 రోజుల్లో అమౌంట్ చేసేసిండు, ఆ బరువు దించుకున్నాడు. కానీ ఇంకా చిన్న కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి, అవి కూడా అన్నదారు వంశీచంద్రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరణ గారి ద్వారా అన్ని తీర్చుకుంటామని చెప్పి గ్రామస్తులకు కూడా కొంతమంది ఏమనుకుంటారంటే కొన్ని ఇంకా సమస్యలు కాలేదని కొందరు అనుకుంటున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయింది మాది, అంటే పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో స్టార్ట్ అయింది. అన్ని సమస్యలు కూడా త్వరలో తీర్స్తామని చెప్పి గ్రామస్తులకు కూడా తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా వంశీచంద్రెడ్డి గారికి ఇప్పుడు ఈ సహాయం మాత్రం ఈ సంగమండ గ్రామానికి మేలు చేసిండ్రు. ఇది ఒకటే కాదు, దాదాపు కింద 12 గ్రామాలు మాకు ఇచ్చిన డబ్బుల వల్ల ఇక్కడ ఒక కెనాల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లోయర్ కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ తీయకుండా ఆపింటాం ఇన్ని రోజులు, అదన్న తీసారు. ఇప్పుడు ఈ డబ్బులు వచ్చినందుకు అది రేపు తొందరలోనే స్టార్ట్ చేస్తామని కూడా చెప్పారు. ఆ స్టార్ట్ చేసే 12 గ్రామాలకు ఇంచుమించు 20,000 ఎకరాల ఆయకట్టు భారానికి కూడా పనికొస్తుందని కూడా తెలియజేస్తున్నాం. అంటే ఎట్లా ఉంటుంది అన్న, వ్యక్తిపరంగా ఎట్లా ఉంది అంటే స్పందన కానీ? ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది జనాలు ఇన్ని రోజుల కళ నెరవేరింది. సో వ్యక్తిపరంగా చూసుకున్నా కూడా ఎట్లా ఉంది స్పందన? అన్న నేను ఇంతకుముందు వంశీచంద్రెడ్డి గారిని దూరం నుంచి ఎప్పుడో చూసాం, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అక్కడిక్కడ చూసాం వంశీచంద్రెడ్డి టీవీలో చూడడం, లైవ్గా వచ్చినాక మేము పాదయాత్రలో కూడా చూసాము. అన్న కేశవరెడ్డి నా పేరంటే అరే కేశవరెడ్డి అని ఆడుంటే ఒకటేసారి అన్న, అసలు ఎట్లా అంటే అసలు ఆయన స్వభావము అంత మంచి తనము, ఎవరు మామూలు వ్యక్తి పోయినా కూడా ఏం సమస్య చెప్పని చెప్పి హక్కున చేర్చుకొని ఆయన సమస్య తెలుసుకుంటాడు. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత చేస్తాడు. మాకైతే గ్యారెంటీగా నమ్మకం ఉంది ఆయనకు, ఏదో చేస్తాడు, చేయాలి. ఇంకోటి మేము మా గ్రామం తరఫుకెళ్ళి చెప్తున్నాము, దాదాపు 1 సైడ్గా కూడా చేసి రేపు కాబోయే ఎంపీగా అతను గెలిపించి
ఎవరు గ్రామస్తులకు కూడా ఏమైనా చిన్న చిన్న సమస్యలు నెరవేర్చి మా సంగమన తరఫుకి వెళ్ళి దాదాపుగా టోటల్ 1 సైడ్ మెజారిటీ వచ్చేటట్లు కూడా చేసి ఆయన గెలిపించుకునే సత్తా మాత్రం ఉంది. గెలిపించుకోవడం కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 నెలలు పూర్తి 70-80 రోజులు పూర్తి అవుతుంది. 6 గ్యారెంటీలు అంటున్నారు. అందులో ఇందులో 4 గ్యారెంటీలు ఆల్రెడీ అమలైపోయింది. సో ఏం చెప్తారు మీ గ్రామ ప్రజలకు? గ్రామ ప్రజలకు కానీ వేరే తెలంగాణ ప్రజలకు కూడా ఫస్ట్ దాదాపు 2 హామీలు అయితే ఇంతకుముందు నెరవేర్చిన అయిపోయినాయి, నడుస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా మొన్న ఒకటి సిలిండర్లది కూడా అవి కూడా అప్లికేషన్లు ఇచ్చేసినాము. 4 హామీలు అయితే నెరవేరిపోయినాయి. మిగతా 2 హామీలు కూడా త్వరలోనే నెరవేరుస్తారని కూడా అందరికీ నమ్మకం ఉంది. ఆ నమ్మకం అందరికి కూడా పనిచేస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా అని చెప్తున్నారు. దళితులకి 3 ఎకరాల భూమి అంటున్నారు. దళిత బంధు అంటున్నారు. రుణమాఫీ చేసినామని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఇక్కడ సర్పంచ్గా ఉన్నారు. ఇవన్నీ నిజంగా అయినాయా అంటే ఏం చెప్తారు? అన్న ఒక పింఛన్లు రైతు బంధు ఆశ చెప్పి ఓట్లు వేసుకున్నారు తప్పితే వేరేం లేదు. డబుల్ బెడ్రూమ్ ఎక్కడి నుంచి ఇచ్చిండు ఏం లేదు, ఎక్కడ ఇవ్వలేదు. దాదాపు అన్న మాకు నష్టపరిహారం ఇచ్చే డబ్బులు ఇవ్వలేదంటే డబుల్ బెడ్రూమ్ ఎట్లకెళ్ళి ఇస్తాడన్న? 12 కోట్ల రూపాయలు 10 ఏళ్ల కింద మాకు ఇచ్చే డబ్బులు, మా సొంతం కోల్పోయి మాకు వచ్చే డబ్బులు, వేరే మాకేం పథకం కాదు, ఇచ్చే డబ్బులే ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఉత్త హామీలు మొత్తం చెప్పి పబ్లిక్ని మోసం చేసి 2 సార్లు ఓట్లు వేసుకొని గెలుచుకున్నాడు. అంతే తప్పిస్తే ఇప్పుడు అర్థమైంది పబ్లిక్ కూడా ఆయన దాదాపు వచ్చే ఎంపీలలో ఏ ఒక్క సీట్ కూడా గెలవబోవడానికి కూడా తెలియజేస్తున్నాం. సో మరి ఇక్కడ మహబూబ్ నగర్ చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ విషయంలో ఎట్లా ఉంటుంది అంటే, ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, అది కూడా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. సో పోటీ ఎట్లా ఉంటుంది ఈ మూడింటి మధ్యలో? నాకు తెలిసి బీఆర్ఎస్ అయితే 3వ స్థానం అండి. ఉంటే నాకు తెలిసి ఒక బీజేపీ ఎవరు వస్తారో క్యాండిడేట్ మనకు కూడా తెలియదు. మన వంశీచంద్రెడ్డి ఉంది కాబట్టి బీజేపీ కూడా మేము పెద్దగా ఏం ఆలోచన చేయట్లేదు. మాది 1 సైడ్ అంతే, వార్ 1 సైడ్ అంతే. ఇంకా ఆ బీజేపీ నుంచి అరుణామ వస్తుందా, జితేందర్ రెడ్డి వస్తారా, వాళ్ళు ముగ్గురే కొట్లాడుతున్నారు నేను మొన్న అంటున్నారు. మాకు కూడా తెలియదు పెద్దగా, మీడియాలో చూస్తున్నాం. మేమైతే వంశీచంద్రెడ్డి అనే గారికి వారు 1 సైడ్ అయిందని మేము దృఢ నిశ్చయంగా ఉన్నాం అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.